పెట్టి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరో పార్టీలోకి ఎలా ఫిరాయిస్తారంటూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. చట్టాలను గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు వాటిని అపహాస్యం చేయడం ఎంతవరకు సమంజసమని వారు నిలదీస్తున్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పదవి రాజకీయాలు ప్రజలకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని వారు వాపోతున్నారు. వైఎస్ఆర్సీపీ బీ ఫారం తీసుకుని దానిపైన పలమనేరు ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ రెడ్డి ఈ మధ్యనే మంత్రి పదవి చేపట్టారు. చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతం నచ్చలేదని, ఆయన ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడంటూ విమర్శించి ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అమర్నాథ్ రెడ్డి తిరిగి పదవుల కోసం పచ్చకండువా కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానంటూ చెప్పిన అమర్నాథ్ రెడ్డి ప్రజా తీర్పును వంచారని స్వాతంత్ర్య సమరయోధులు సీనియర్ పొలిటీషియన్ రాజన్ అంటున్నారు. మా కాలంలో అట్లా కాదు, చాలా నీతి నియమాలకు బద్దులయ్యేవారం. ఆ టికెట్ పైన గెలిచాం కాబట్టి సచ్చినా బతికినా దాంట్లోనే ఉండాలా, వేరే చోట పోయేదని అక్కడ లేదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది, వేల మంది నువ్వు మా వాడు చెప్పి మాకు ఓటు వేసినాడు, దాని ప్రకారం పోయినాం. దాన్ని మనం ఇంకోరికి అమ్ముకోవడం అంటే ద్రోహం చేసినట్టు, అన్యాయం చేసినట్టు. అప్పుడు జరిగేది కాదు. అప్పుడు ఈ నీతి నియమాలు ఎక్కువగా ఉండింది, ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఒక పార్టీలో నేను కాంగ్రెస్ నుంచి వచ్చి స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా నీ పని ఏమీ జరగదు అనే మాటే లేదు. నాకు జరిగిన పని ఎవరికి జరగలేదు. వాయిస్ అనేది ఉండి సందర్భోచితంగా అసెంబ్లీలో మాట్లాడగలి ఏ గవర్నమెంట్ కూడా మనకు లొంగుతుంది, చేస్తుంది. ప్రజల మనోభావాలను దెబ్బతీసిన పలమనేరు ఎమ్మెల్యే తీరును ఎంత మాత్రం హర్షించలేమని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటూ పెద్ద పెద్ద మాటలు ఎందుకు, సింపుల్ గా డిక్టేటర్షిప్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఇంకా మనం ప్రజలకు ఏమి న్యాయం చేస్తాం? మనమే ఓట్లేసిన జనానికే మోసం చేసి ఆ డబ్బుకో లేకపోతే మంత్రి పదవులు ఇస్తామనో లేక రకరకాల ప్రలోభాలకు లొంగి మీరు ఈ విధంగా చేయడం ఈ ప్రజాస్వామ్యానికి మంచి ఇది కాదు, పద్ధతి కూడా కాదని చెప్పేసి. ఎందుకంటే ఇంకా భారత రాజ్యాంగం ఎందుకు? డిక్టేటర్షిప్ అంతా మొత్తం మీ చేతుల్లో తీసుకోవచ్చు కదా. ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారుల చేతుల్లో తీసుకొని మీరే మొత్తం హిట్లర్ లాగా పరిపాలన చేయొచ్చు కదా. హిట్లర్ పరిపాలన ఉంది, కానీ ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతులు ఇక్కడ ఏమాత్రం అమలుపరచలేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ పద్ధతి సరైన పద్ధతి కాదు. ఇది ప్రజలకు జవాబుదారీగా నిలవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నాలుకల వైఖరి పట్ల పలమనేరు ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణలో తన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినప్పుడు మాత్రం రాజకీయ వ్యభిచారం అంటూ ఆగ్రహించి ఇప్పుడు తాను అదే పని ఎందుకు చేస్తున్నారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎంతకాలం అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహిస్తారని వారు సూటిగా అడుగుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి సుమారు 21 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీలోకి తీసుకోవడం జరిగింది. పక్క రాష్ట్రంలో తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలనేమో చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు టీఆర్ఎస్లోకి చేరితే ఇది రాజకీయ వ్యభిచారం అని చెప్పేసి అక్కడ వెళ్ళి మొత్తం మైక్ పెట్టి రాద్ధాంతం చేసినటువంటి చంద్రబాబు నాయుడు తీరా తనకొచ్చేటప్పటికి, తన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి అది ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను ప్రచారం చేసి ప్రజల తీర్పును కోరారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన బీ ఫారంతో నామినేషన్ వేసి గెలిచారు. ఇప్పుడు ఏపీ సీఎం ప్రలోభాలకు లొంగి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టడం సిగ్గుచేటని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ అయి ఉండి ఆయన ఎలా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి మంత్రులుగా ఎలా ప్రమాణ స్వీకారం చేపిస్తారు? ఈ నైతిక విలువలు అనేది ఉండాలి కొంతైనా. ఎంత మాత్రం వీళ్ళందరూ నైతిక విలువలు పాటిస్తున్నారు? మీరు ఏ విధంగా మేము భావించాలి ఇవన్నీ? కనీసం వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి వాళ్ళు టీడీపీకి వెళ్ళినప్పుడు కనీసం బీ ఫామ్ వీళ్ళు వైఎస్ఆర్సీపీలో తీసుకున్నప్పుడు అది రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లో వచ్చి మళ్ళీ ఎన్నుకోబడి మళ్ళీ వాళ్ళు మినిస్టర్గా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి. ఏపీ సీఎం చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలపైన సర్వత్రా విమర్శలు పెల్లుబుకుతున్నాయి. రాజ్యాంగానికి చెడ్డ పేరు తెచ్చేలా బాబు వ్యవహరిస్తున్నారని ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రజలకు రాజకీయ వ్యవస్థపైన గౌరవం పోయేలా అధికార టీడీపీ పార్టీ పాలన సాగుతోందని వారు మండిపడుతున్నారు. సంజీవరెడ్డి,